హై వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసాను. బేసిక్గా ఒక సినిమా అన్న తర్వాత సినిమా టైటిల్ విషయంలో కానీ, సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత కానీ, లేదా ట్రైలర్ చూసాక కానీ వివాదాల పాలవుతూ ఉంటుందండి. ఇప్పుడు కూడా మరొక సినిమా ఇలాగే వివాదాలు అవుతూ ఉంది. అదే మన మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఉంది కదా, తను హీరోయిన్గా నటిస్తున్న కొత్త చిత్రం శ్రీదేవి బంగ్లా. ఈ సినిమాకి సంబంధించి కొన్ని రోజుల క్రితం ఈ ట్రైలర్ లేటెస్ట్గా రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కూడా ఒక ప్రశ్న, ఏంటిది కొంపతీసి శ్రీదేవి గారి బయోపిక్? ఎందుకంటే ఈ సినిమాలో అంటే ట్రైలర్లో చూసినంతసేపు ఈ సినిమాలో హీరోయిన్ అర్థం చేసుకోండి. ఇక అలాగే ఆ టబ్బాత్లో చనిపోవటం, ఇవన్నీ కూడా ఇదేదో శ్రీదేవి గారికి చెందిన సినిమాగా మనం అనుకోవచ్చు. టైటిల్ కూడా చూసారా, శ్రీదేవి బంగ్లా. సో ఈ విషయం మనకే కాదండి, శ్రీదేవి గారి భర్త బోనీ కపూర్ గారికి కూడా అలాగే అనిపించి ప్రియా ప్రకాష్ వారియర్ గారికి అలానే ఆ చిత్ర డైరెక్టర్ గారికి కూడా ఆయన నోటీసులు పంపించడం జరుగుతుంది. మరి దీనిపై వీళ్ళిద్దరైతే స్పందించారు. ఇక ఈ శ్రీదేవి బంగ్లా డైరెక్టర్ గారు మాట్లాడుతూ, ఇది ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ సినిమా, అందుకని చెప్పి దీని అసలు కథ అంటే మేము ముందే చెప్పలేం. అయినా బోనీ కపూర్ గారు సినిమా మొత్తం చూసిన తర్వాత ఆయన ఏమన్నా అనుంటే బాగుండేది. నిజానికి ఒక బయోపిక్ తీయాలంటే ఆ మనిషి పర్మిషన్ అడగాలని మాకు తెలుసు. ఆ కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మేము లేవు. ఇది శ్రీదేవి గారి సినిమా కూడా కాదు, ఇది ఒక థ్రిల్లర్ మూవీనే అని చెప్పేసి ఆయనైతే రెస్పాన్స్ ఇవ్వటం జరిగిందండి. సో అయితే ఇలా ప్రతి వాళ్ళు వచ్చి సినిమాపై వివాదం రాచేయడంతో ప్రతి వాళ్ళకి ఆ కథ ఏంటి అదేంటి అని చెప్పుకుంటా నేను వెళ్ళలేను. సినిమా చూసిన తర్వాత జనాలే చెప్తారు ఇది శ్రీదేవి గారి బయోపిక్ కాదు, కేవలం శ్రీదేవి అని పేరు పెట్టడం వల్ల మీకు అనిపించవచ్చు అని చెప్పేసి ఆయనైతే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మన ప్రియా వారియర్ కూడా మాట్లాడుతూ, నిజానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇప్పుడు శ్రీదేవి గారు ఏదో ఆ టబ్బాత్లో పడి చనిపోయారు కాబట్టి ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా అలా చనిపోరా ఏంటి అని చెప్పేసి ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారండి. మరి ఈ వివాదం రాను ఎక్కడికి వెళ్తుందో ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరి దీనిపై బోనీ కపూర్ గారు ఏ విధంగా స్పందిస్తారు? నిజంగా ఇది అసలు శ్రీదేవి గారి బయోపిక్కేనా, లేకపోతే ఆవిడ పేరు పెట్టుకోవటం వల్ల మనకు అలా అనిపించిందా? సో సినిమా చూసిన తర్వాత ఈ నిజాలన్నిటికీ తెలుస్తాయి అనమాట. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.